ఓ అర్జున, బయట ప్రపంచంలోని శబ్దాలను, కోరికలను మనసులోకి రానివ్వకూడదు. దృష్టిని రెండు కన్నుల మధ్య నిలిపి శ్వాసపై ధ్యాస ఉంచాలి. ఇలా ఎవరైతే తన ఇంద్రియాలను, మనస్సును, ఇంకా బుద్ధిని అదుపులో ఉంచుకుంటారో, ఎవరికైతే భయం, కోపం, కోరికలు ఉండవో అటువంటి వారు ఎప్పుడూ ముక్తులే, మోక్షానికి అర్హులే. నేను సమస్త యజ్ఞాలకు, తపస్సులకు ఫలాన్ని ఇచ్చేవాడిని. ఈ సర్వలోకాలకు నేనే యజమానిని. ప్రతి ప్రాణికి నేను అత్యంత ఆత్మీయుడనైన స్నేహితుడిని. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ఎలాంటి పరిస్థితిలోనైనా పరమశాంతిని పొందుతాడు. అంటే మన ప్రయత్నం ఇంకా భగవంతుడిపై నమ్మకం ఈ రెండూ కలిసినప్పుడు మనిషి అశాంతిని వీడి ఆనందమైన జీవితాన్ని గడుపుతాడు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతీంద్రియా మనోబుద్ధిర్ మునిర్మోక్షాపరాయణః విదతే ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఇక్కడితో 5వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం.